ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షౌలి గౌరారం మండలంలోని ఉట్కూరు గ్రామంలో దాదాపు మాల సామాజిక వర్గానికి చెందిన 45 కుటుంబాలు ఉండగా ఒక్క కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. అలాగే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నాకు కూడా ఇల్లు ఇవ్వలేదని మరో బాధితుడు మీడియాతో తన బాధను తెలియజేశారు. తిరుమల శ్రీను, మాది నల్గొండ జిల్లా షౌలి గౌరారం మండలం, అది ఉట్కూరు. నేను మాలక్కుల అధ్యక్షుడిగా ఎన్నికైనాను. అలాగే మాల వాళ్లకు ఇంతవరకు కూడా ఒక ఇల్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఇన్ని రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వార్డు మెంబర్గా నిలబడి గెలిచి ఉన్నాను. మరి ఇతర పార్టీల వాళ్ళ మీద మెజార్టీతో గెలిచి ఉన్న నన్ను కూడా పక్క పెట్టేసి మా యొక్క మాల వాళ్లకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా అన్న కొడుకు మరి కరోనాలో వచ్చి చనిపోయాడు, మా వదిన కూడా చనిపోయింది. వారికి ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి, వారు ఇల్లు లేకుండా ఉండడం వల్ల వారు ఇటుకలబాడుకు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వారు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, వారు కూడా ఇల్లు ఇవ్వలేదు. అలాగే బత్తల సైలెంట్ ఆయన కూడా ఇక్కడ ఇల్లు ఉండడానికి ఇల్లు లేక వారు కూడా నకరికల్లో ఉంటున్నారు. అలాగే ఇంకా అవుట శైలజ, పెరమల్ల లక్ష్మమ్మ, గుండ్ల అశోక్, వీరికి ఇల్లు అలాగే గుళ్ళ సీను, వీరికి ఇల్లు లేక అక్కడక్కడ కిరాయిలకుంటూ ఉన్నారు. అలాంటి వారు కూడా ఇల్లు కల్పించాలి. అలాగే అందరి మరి కుల సంఘాల అధ్యక్షులు కావచ్చు, అందరిని తీసుకొచ్చి వారందరి ముందు ఎంపిక చేస్తే బాగుండేది. వారి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అందరినీ ముందు ఉండి మేము కాంగ్రెస్ పార్టీలో పోరాడి మరి గెలిచి కూడా వార్డు మెంబర్ గెలిచి కూడా మమ్మల్ని అలాంటి వారిని పక్క పెట్టేసి ఇప్పుడు వచ్చిన వేరే ఇతర పార్టీలను తీసుకొని వారికి ఇండ్లు పెట్టడం, వారిని ముందు నడిపించుకోవడం జరుగుతుంది. కనుక మేము మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు కూడా ఇల్లు కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను. గౌరారం మండలం ఊట్కూరు గ్రామం ఇందిరమ్మ ఇల్లు గత సంవత్సరంన్నర నుంచి ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఒక 20 ఇండ్లే ఇచ్చారు. అందులో కూడా వాళ్ళ ఇష్టారీతిగా ఎంపిక చేసుకొని గ్రామ సభ పెట్టకుండా అధికారుల అండ్ ఇందిరమ్మ కమిటీ అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ఇండ్లు కేటాయించారు. అందులో నిరుపేదలు లేకున్నా కానీ కొందరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి సెలెక్ట్ చేయకుండా ఒక 200 మంది దాకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఒక 20 ఇండ్ల వరకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి కేటాయించకుండా సంవత్సరం గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కానీ 20 ఇండ్లే ఇస్తే ఎట్లా లెక్క ఉంటుంది? ప్రభుత్వం తక్షణమే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాలి. నిరుపేదలకు ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా కేటాయించాలి, వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుతున్నాను. ఇందిరమ్మ కమిటీ అని వాళ్ళ సొంత కార్యకర్తల్ని నాయకులని వేసుకొని నిరుపేదలకు కాకుండా వాళ్ళ సొంతంగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే కేటాయించుకున్నారు. అది గ్రామ కమిటీ పెట్టకుండా గ్రామ సభ పెట్టకుండా వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చుకున్నారు. నిరుపేదలకి అందలేదు. దీన్ని తక్షణమే విచారణ చేసి నిరుపేదలకు అందే విధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాను. సాయి కుమార్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, తుంగతుర్తి నియోజకవర్గం, షౌలి గౌరారం మండలం, ఉట్కూరు గ్రామం. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులలో నన్ను ఎంపిక చేయకపోవడం దారుణం. అలాగే పేద ప్రజలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయాలి. అలాగే నాలాంటి వారి కోసం కూడా ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేసి ఉట్కూరు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేసిన కానీ కనీసం నాలాంటి కార్యకర్తను పట్టించుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం దారుణం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద ప్రజలకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఇలా చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసక తప్పదని హెచ్చరిస్తున్నాం.